ప్రియదర్శిక. వత్సదేశానికి రాజైన ఉదయనుడు వాసవదత్తను పెళ్లాడక పూర్వమే దృఢవర్మ అనే రాజు తన కూతురైన ప్రియదర్శికను ఉదయనుడికి ఇస్తానని కబురు పంపాడు. ఈలోపుగా ఉజ్జయిని రాజైన ప్రద్యోత మహాసేనుడు వత్సరాజుకు తన కుమార్తె అయిన వాసవదత్తను ఇచ్చి వివాహం చేసే ఉద్దేశంతో ఒక పన్నాగం పన్నాడు. ఏనుగులను పట్టుకోవటంలో ప్రీతిగల ఉదయనుడు వనంలో ఉండగా ప్రద్యోతుడి సైనికులు ఒక మాయ ఏనుగుతో ఆయనను ఆకర్షించి బందీగా ఉజ్జయినికి పట్టుకుపోయారు. ప్రియదర్శిక వాసవదత్తకు పరాయిది కాదు. వారిద్దరూ అప్పాచెల్లెళ్ల బిడ్డలు. అంటే వేలు విడిచిన అప్పాచెల్లెళ్ళు. దృఢవర్మ తన కుమార్తె ప్రియదర్శికను వత్సరాజైన ఉదయనుడికిచ్చి పెళ్లి చేయలేకపోగా కళింగరాజుకు కోపం తెప్పించాడు. ఎందుచేతనంటే కళింగరాజు ప్రియదర్శికను తనకిచ్చి వివాహం చేయమని దృఢవర్మను అదివరకే కోరి ఉన్నాడు. ఆమెను తనకు కాదని ఉదయనుడికి ఇవ్వజూపుతాడా అన్న ఆగ్రహంతో ఈ కళింగరాజు దండెత్తి వచ్చి దృఢవర్మ కోటను ముట్టడించాడు. వత్సరాజు ఉదయనుడు తన శత్రువైన ప్రద్యోత మహాసేనుడికి బందీగా చిక్కి ఉన్నాడు. కనుక ఆయన దృఢవర్మకు సాయం రాడని కళింగరాజుకు తెలుసు. అయితే దృఢవర్మ భృత్యుడు వినయవసువు అనేవాడు తన ప్రభువు కోరిక ఎప్పటికైనా తీరే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఉపాయంగా కోట లోపలి నుంచి ప్రియదర్శికను తప్పించి ఆమె కళింగరాజుకు చిక్కకుండా తన వెంట తీసుకుపోయాడు. అలా అతను ప్రియదర్శికను తీసుకొని ప్రయాణమై కొంతకాలానికి తన మిత్రుడైన వింధ్యకేతుడుండే చోటికి చేరుకున్నాడు. ఈ వింధ్యకేతుడు ఒక అడవి దొర. వినయవసువు ప్రియదర్శికను అడవిదొర ఇంట ఉంచి కొంత దూరంలో ఉన్న అగస్త్య తీర్థంలో స్నానం చేసి రావటానికి వెళ్ళాడు. ఇదంతా జరిగేలోపుగా ఉదయనుడు వాసవదత్తను అపహరించి తెచ్చి తన రాజధానికి వచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. అంతేకాక ఆయన తన శత్రువైన అడవిదొరను జయించటానికి ఒక సేనాపతిని కొంత సేనను పంపాడు. అగస్త్య తీర్థం నుంచి వినయవసువు తిరిగి వచ్చేలోగా ఉదయనుడి సైనికులు అడవిదొరను యుద్ధంలో చంపి ఆయన ఇళ్లను దగ్ధం చేసి అడవిదొర ఇంట ఉన్న ప్రియదర్శిక అడవిదొర కూతురనుకొని ఆమెను వెంట పెట్టుకుని తిరిగి వచ్చారు. అడవిదొర కుమార్తెను తన సేనానాయకుడు తెచ్చాడని విని ఉదయనుడు ఆమెను చూడకుండానే తన భార్య అయిన వాసవదత్త వద్ద చెలికత్తెగా ఉంచమని ఆజ్ఞాపించాడు. ఇంతలో ఆయనకు దృఢవర్మ వార్త తెలిసింది. ఆయన కళింగరాజుకు బందీగా చిక్కాడు. వాసవదత్త మూలంగా తనకు బంధువైన దృఢవర్మను చెరవిడిపించమని ఆయన తన సేనానాయకుణ్ణి తిరిగి పంపాడు. ఇప్పుడు ప్రియదర్శిక అరణ్యిక అనే పేరుతో వాసవదత్త వద్ద ఉంటున్నది. వాసవదత్త ఆమెను గౌరవంగానే చూస్తున్నది. ఇలా ఉండగా ఒకనాడు ఉద్యానవనంలో తలవని తలంపుగా ఉదయనుడు ప్రియదర్శిక ఒకరినొకరు చూసుకోవటం తటస్థించింది. ఇద్దరికీ ఒకేసారి పరస్పరం ప్రేమ జన్మించింది. తన తండ్రి తనకు మంచి భర్తనే ఆలోచించాడని ప్రియదర్శిక సంతోషించింది. తన భార్య ఆధీనంలో ఉండే ఈ అడవిదొర కూతుర్ని మళ్లీ చూడటమెలాగా అని ఉదయనుడు మదనపడ్డాడు. రాజాంతఃపురంలో ఒక సన్యాసిని ఉంటున్నది. ఆమె వాసవదత్తాపహరణ కథను నాటకంగా రచించింది. ఆ నాటకాన్ని రాణి అయిన వాసవదత్త సమక్షంలో ప్రదర్శించటానికి ప్రయత్నాలు సాగాయి. ఇందులో వాసవదత్త పాత్ర ధరించటానికి ప్రియదర్శిక నియమింపబడింది. ఉదయనుడి పాత్రను మనోరమ అనే రాణి చెలికత్తెకు ఇచ్చారు. మనోరమకు ప్రియదర్శిక ప్రేమ వృత్తాంతమంతా తెలుసును. రాజు ప్రియదర్శిక కలుసుకోవటానికి సహాయం చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నది. దీనికి తగ్గట్టు రాజు తరపున విదూషకుడు కూడా ఆమె సహాయం కోరాడు. నాటకం ఆరంభమైంది. ప్రియదర్శిక వాసవదత్త నగలను ధరించి రంగస్థలం మీదకి వచ్చింది. ఆమె అచ్చు వాసవదత్తలాగనే ఉన్నది. వారిద్దరూ అప్పాచెల్లెళ్ల వరస వాళ్లే కనుక అందులో ఆశ్చర్యం లేదు. అయినా వాసవదత్త ప్రియదర్శిక ఎవరో ఎరుగదు కనుక ఆశ్చర్యపడింది. ఇంతలో ఉదయనుడి పాత్ర రంగస్థలం మీదకి వచ్చింది. ఈసారి వాసవదత్త ఆశ్చర్యంతో ఆగిపోక సంభ్రమంతో లేచి నిలబడి జయము మహారాజుగారికి అన్నది. పక్కన ఉన్నవాళ్లు మహారాణి అది మహారాజు కాదు, మహారాజు పాత్ర మాత్రమే అన్నారు. కాని ఉదయన పాత్రలాగా రంగస్థలం మీదకి వచ్చినది మనోరమ కాదు, ఉదయనుడే. ఆయన విదూషకుడితో సహా నేపథ్యంలోకి వెళ్లి మనోరమను మంచి చేసుకుని ఆమె తగిలించుకున్న ఆభరణాలన్నీ తీసుకుని తానే రంగస్థలం మీదకి వచ్చాడు. మనోరమ విదూషకుడు ఒక మూల నుంచి నాటకం చూడసాగారు. కాసేపటికి విదూషకుడు నాటకం చూడనని చెప్పి పడుకొని నిద్రపోయాడు. తన కథనే రంగస్థలం మీద చూస్తుంటే వాసవదత్తకు వింత కొల్పింది. కాని కొన్ని విషయాలలో ఆమె అవాస్తవమైన కల్పన కనిపించింది.
ఉదాహరణకు నాటకంలో వాసవదత్త, ఉదయనుడు ఒకే ఆసనం పైన కూర్చున్నారు. ఆయన బందీగా ఉండి, నాకు వీణ నేర్పవచ్చినవాడు మేమిద్దరం ఒక ఆసనం పైన ఎన్నడూ కూర్చోలేదు అన్నదామె తన పక్కనే ఉన్న యోగినితో. నాటకంలో కొంత కల్పన ఉంటుంది మరి అన్నది యోగిని. వాసవదత్త మాట ఏమైనా ఉదయనుడు ప్రియదర్శికను తన చెంత కూర్చోబెట్టుకుని ఆనందించటమే కాక ఆమె చెయ్య కూడా పట్టుకుని తన్మయత్వం చెందుతున్నాడు. ఇది చూడగానే వాసవదత్త చివాలున లేచి, ఇలాంటి అబద్ధాలను నేను చూడను అంటూ బయలుదేరింది. చిత్రశాల ద్వారం వద్ద నిద్రపోతూ ఆమెకు విదూషకుడు కనిపించాడు. వాసవదత్త అతన్ని నిద్రలేపి, మహారాజెక్కడా అని అడిగింది. అతడు నిద్రకలతన నాటకంలో ఆడుతున్నాడే, ఇంకా ఆట పూర్తి కాలేదా అని అడిగాడు. అయితే మనోరమ ఎక్కడా అని వాసవదత్త అడుగుతుండగానే మనోరమ కనిపించింది. నువ్వు చాలా బాగా నటించావే అన్నది వాసవదత్త వెటకారంగా. నేనేం చేయను, నేను రంగస్థలం మీదకి పోబోతుండగా ఆ విదూషకుడు రాహువులాగా అడ్డుపడి నా అలంకారాలన్నీ తీసేసుకున్నాడు అన్నది మనోరమ్మ. ఉదయనుడు వాసవదత్తను క్షమాపణ వేడుకున్నాడు. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డదన్న చందంగా ఏ పాపము ఎరుగని ప్రియదర్శకను వాసవదత్త చెరలో పెట్టించింది. ఇంతలో వాసవదత్తకు ఆమె తల్లి వద్ద నుంచి జాబు వచ్చింది. అందులో వాసవదత్త పినతల్లి భర్త అయిన దృఢవర్మ కళింగరాజుకు ఓడి ఒక ఏడాదిగా కారాగృహవాసం చేస్తున్నాడని ఉన్నది. దృఢవర్మ కుమార్తె ప్రియదర్శిక ఏమైనది తెలియలేదు. ఈ వార్త విని వాసవదత్త దుఃఖితురాలై ఉండగా అరణ్యిక ఆత్మహత్య చేసుకోటానికి విషం తాగినట్టు చెలికత్తెలు వచ్చి చెప్పారు. వాసవదత్త తాను చేసిన పనికి చాలా నొచ్చుకొని అరణ్యికను అంటే ప్రియదర్శికను తానున్న చోటికి తెప్పించింది. ఉదయనుడికి విషాన్ని విరుగుడు చేసే మంత్రం వచ్చును. వాసవదత్తకు ఇప్పుడు అరణ్యిక తన చెల్లెలైన ప్రియదర్శికేనని కూడా తెలిసిపోయింది. ఆమె ప్రాణం కాపాడమని వాసవదత్త ఉదయనుణ్ణి వేడుకున్నది. ఉదయనుడు మరొక శుభవార్త కూడా వాసవదత్తకు తెలియబరిచాడు. ఉదయనుడు పంపిన సేనాపతి కళింగరాజును యుద్ధంలో చంపి దృఢవర్మను విడిపించుకుని అప్పుడే వచ్చాడు. ఒక్క క్షణంలో వాసవదత్త అశ్రువులు ఆనందబాష్పాలుగా మారాయి. ఆమె తన చేతిమీదుగానే ఉదయనుడికి తన చెల్లెలు ప్రియదర్శికకు వివాహం చేయించింది. అంతా సుఖంగా ఉన్నారు. రాజ్యలోభి. వ్యాఘ్రపాదుడు, సత్యశేఖరుడు అనే ఇద్దరు రాజకుమారులు ఒకే గురువు వద్ద చదువుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్లు. వాళ్లు ఒకనాడు ఒప్పందం చేసుకున్నారు. ఈ చదువు పూర్తి అయ్యాక ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోయి ఎవరి రాజ్యాన్ని వారు ఏలుకుంటూ ఉంటే మన ఈ స్నేహం 10 కాలాల పాటు నిలిచి ఉండదు. అందుచేత మనలో ఎవరికి ముందు కొడుకు పుట్టినా వాడే 2 రాజ్యాలు ఏలేటట్టు ఏర్పాటు చేసుకుందాం అని వాళ్ళు అనుకున్నారు. ఇద్దరి చదువు పూర్తి అయింది. ఇద్దరూ పెళ్లిళ్లు చేసుకున్నారు. కొంతకాలానికి వ్యాఘ్రపాదుడి భార్య గర్భవతి అయింది. వ్యాఘ్రపాదుడు తన భార్యకేం బిడ్డ పుడుతుందోనని ఎందరో జ్యోతిష్కులను అడిగాడు. ఆడపిల్ల పుడుతుందన్న వాళ్ళని ఆయన చురచురా చూడటం వల్ల జ్యోతిష్కులందరూ భయపడి మగపిల్లవాడే కలుగుతాడని చెప్పారు. వ్యాఘ్రపాదుడి భార్యకు కొడుకు పుట్టబోతున్నాడన్నది రూఢీవార్త కిందనే రాజ్యంలో ప్రచారమైంది. కాని వ్యాఘ్రపాదుడి భార్య ఆడపిల్లలను కన్నది. ఈ వార్త విని అతను హతాశుడై లోకాన్ని వంచటానికే తీర్మానించుకొని మంత్రసానులను, అంతఃపుర దాసీలను భయపెట్టి తనకు మగపిల్లవాడే పుట్టినట్టు అందరికీ చెప్పించాడు. ఆ పిల్లకు విజయుడని నామకరణం చేయించి బారసాలకు తన మిత్రుడైన సత్యశేఖరుణ్ణి పిలిచాడు. సత్యశేఖరుడు వచ్చి తన మిత్రుడికి కొడుకు కలిగినందుకు ఎంతో సంతోషించి తన రాజ్యాన్ని ఆ శిశువుకు దారాదత్తం చేసి వెళ్ళిపోయాడు. వ్యాఘ్రపాదుడి మాయోపాయం అతని మిత్రుడిపైన బాగా పారింది. ఇదే సమయంలో విదిశానగర రాజైన మృగాంకదత్తుడికి పురుష రాశిలో, పురుషగ్రహ వీక్షణంలో, పురుష లగ్నంలో, పురుషాంశాన ఒక ఆడపిల్ల పుట్టింది. ఆమెకు ధీరలలిత అని పేరు పెట్టుకున్నారు. మృగాంకదత్తుడికి మరి వేరే సంతానం లేదు. ధీరలలితను తన కోడలు చేసుకుంటే విదిశారాజ్యం కూడా తనకే వస్తుందన్న దురాశ కొద్దీ వ్యాఘ్రపాదుడు తన కొడుక్కు ధీరలలితను చేసుకుంటానన్నాడు. మృగాంకదత్తుడు సమ్మతించి ధీరలలిత చిన్నపిల్లగా ఉండగానే ఆమెను విజయుడికిచ్చి పెళ్లి చేశాడు. ధీరలలిత పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమెలో స్త్రీ లక్షణాలు పొందటానికి బదులుగా పురుష లక్షణాలు ప్రకోపించసాగాయి. తాను ఒకడి భార్యనన్న మాట తలచుకుంటేనే ఆమెకు పరమ అసహ్యంగా ఉండేది. ఆమెకు నగలన్నా రోతగానే ఉండేది. ఎవరేమనుకుంటారో అన్న బిడియం లేకుండా అస్తమానము మగవాళ్లతో తిరగసాగింది. ఇలా ఉండటం వల్ల పరువు పోతుందని చెలికత్తెలు చెబితే వాళ్ల మాటలు విని అసహ్యపడేది.
వ్యాఘ్రదత్తుడు తన కూతురును కొడుకని ప్రకటించి ఉన్నవాడు కావటం చేత తన మోసం సాధ్యమైనంత కాలం రహస్యంగా ఉంచకోరి కోడలిని కపరానికి పంపమని అడగలేదు. లేక కలిగిన ఏకసంతానం కావటం చేత వారడిగినప్పుడే పంపుదాంలెమ్మని మృగాంకదత్తుడు ఆ ప్రస్తావన ఎత్తకుండా ఊరుకున్నాడు. కాని తన కుమార్తెలో క్రమంగా స్త్రీతత్వ లక్షణాలు అంతరించుతూ ఉండటము, ఆమెకు అత్తవారి పేరు చెబితేనే జుగుంస కలుగుతూ ఉండటము మొదలైన విషయాలు విని తానే తన కుమార్తెను అత్తవారింటికి పంపటం పరువుగా ఉంటుందేమోనన్న నిశ్చయానికి వచ్చి ఈ సంగతి కుమార్తె వద్ద ఎత్తాడు. నాకొక మొగుడేమిటి, నేను కాపురానికి వెళ్ళటమేమిటి, చీచి అన్నది ధీరలలిత. ఆ మాటలకు తండ్రి మండిపడి, నా పరువు గంగలో కలుపుతావా అని కూతుర్ని గదమాయించాడు. నాకు పరువు మాట తెలియదు. నేను చావనన్నా చస్తాను కాని నా మొగుడు దగ్గరికి కాపురానికి వెళ్ళను, ఇది నిశ్చయం అన్నది ధీరలలిత. నీ వంటి కూతురున్న అపఖ్యాతి భరించలేను, నిన్ను చంపటమే మంచిది అన్నాడు మృగాంకదత్తుడు. ఏ నేరమూ చెయ్యని మనిషిని చంపితే నీకు అపఖ్యాతి రానే వస్తుంది. నేను నిన్ను ముందు బాణంతో కొడతాను. ఆ ద్రోహానికి శిక్షగా నన్ను వధించు. అప్పుడు నీకు పాపం అంటదు, నీ కోరిక నెరవేరుతుంది అంటూ ధీరలలిత అవతలికి వెళ్లి ధనుర్బాణాలు తెచ్చి ఒక బాణం ఎక్కుపెట్టి కొద్దిగానే లాగి తండ్రిపైన విడిచింది. ఆ కాస్త దెబ్బకే మృగాంకదత్తుడు దుర్భరమైన బాధ చెంది తన కుమార్తె బలానికి ఆశ్చర్యపడుతూ ఆమె మీదికి బలంగా కత్తి విసిరాడు. ఆ వేటుకు ధీరలలిత చావలేదు కాని ఆమె స్త్రీతత్వం పోగొట్టుకుని పురుషుడైపోయినట్టు బయటపడింది. ధీరలలిత కాస్త ధీరలలితుడుగా మారిపోయాడు. ఈ అపూర్వమైన మార్పు చూసి అందరూ విడ్డూరంగా చెప్పుకున్నారు. చాలామంది సంతోషించారు. ధీరలలితుడు యువరాజు కావటమే కాక సాటిలేని బలపరాక్రమాలు, ధైర్య సాహసాలు ప్రదర్శించి తన తండ్రికి గల సేనలన్నిటికీ అధిపతి అయ్యాడు. ఈ వార్తలన్నీ వ్యాఘ్రపాదుడికి చేరగానే అతగాడికి ఎక్కడిలేని ధైర్యము వచ్చి, మీకు ఒక్కతే కూతురు కదా అని ఇంతకాలము మీ అమ్మాయిని మీ అంటనే ఉండనిచ్చాం. ఈడేరిన పిల్ల పుట్టింట దీర్ఘకాలం ఉండటం భావ్యం కాదు. ఆమెను వెంటనే కాపరానికి పంపండి అంటూ మృగాంకదత్తుడికి ఉత్తరం పంపాడు. మృగాంకదత్తుడి కూతురు మగవాడుగా మారి సూరాగ్రేసుడనిపించుకుని తన తండ్రికి కుడిభుజంగా ఉండి సేనానాయకత్వం నిర్వహిస్తున్న సంగతి ఏనాడో వాడవాడలా పాకింది. అలాంటప్పుడు ఈ సమాచారం వ్యాఘ్రపాదుడికి తెలియకపోవటం అసంభవమని, తనను అవమానించటానికే ఇలా ఉత్తరం రాశాడని గ్రహించి మృగాంకదత్తుడు జరిగిన సంగతి వ్యాఘ్రపాదుడికి కబురు చేశాడు. వ్యాఘ్రపాదుడు యుద్ధ ప్రకటన కూడా చేయకుండా విదిశా నగరంపైకి సైన్యంతో వచ్చి పడ్డాడు. మృగాంకదత్తుడి సేనలు ఎప్పుడూ యుద్ధానికి ఆయత్తంగానే ఉంటాయి. నగారా మొగగానే చతురంగ బలాలు నగరం నాలుగు పక్కలా బారులు తీరి యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాయి. ధూర్తుడైన వ్యాఘ్రపాదుడు మృగాంకదత్తుడికి ఇలా దౌత్యం పంపాడు. నీకు నీతి అభిమానము లేవా? నీ కొడుకును కూతురని అబద్ధమాడి నా కొడుక్కు పెళ్లిచేసి నా రాజ్యం కాచేయాలని చూస్తావా? ఇలా చేయటానికి సిగ్గైనా లేదా? జరిగిన దానికి క్షమాపణ చెప్పుకుని నీ రాజ్యం నాకర్పిస్తావా? నిన్ను ప్రాణాలతో విడుస్తాను, లేకపోతే నిన్ను భయంకర యుద్ధంలో సమూలంగా నాశనం చేస్తాను. దీనికి జవాబుగా మృగాంకదత్తుడు ధీరలలితుణ్ణి యుద్ధానికి పంపాడు. ధీరలలితుడు యుద్ధానికి కదలగానే నగరంలోని ప్రతి మనిషి తలా ఒక ఆయుధం పట్టుకుని అతని వెంట యుద్ధానికి కదిలారు. ఉభయ పక్షాలకు యుద్ధం జరిగింది. ధీరలలితుడు వేసిన బాణానికి వ్యాఘ్రపాదుడు తానెక్కిన ఏనుగు మీద వివసుడై పడిపోయాడు. ధీరలలితుడు ఆయన కిరీటం అవతల పారేసి జుట్టు పట్టుకుని కిందకి ఈడ్చి, ఏమని దౌత్యం పంపించావు? నిన్ను నరికినా పాపం లేదు, కాని ప్రాణాలతో తీసుకురమ్మని మా తండ్రిగారి ఆజ్ఞ అయింది. ఇప్పటికి బతికిపోయావు అంటూ ఆయనను తన తండ్రి దగ్గరికి తీసుకుపోయి కాళ్ల ముందు పడతోశాడు. మృగాంకదత్తుడు వ్యాఘ్రపాదుణ్ణి ఉచితాసనం పైన కూర్చోపెట్టి, రాజైన వాడికి తన బలము ఎదిరి బలము తెలియాలి. పెద్ద మొనగాణ్ణనుకొని చాలా బేరాలు పలికావు. ఇంతకు నీ ప్రాణం కావాలా, కోడలు కావాలా? భయం లేదు, చెప్పు. నీకు నా అభయం ఉన్నది. దూత ద్వారా నాకు కబురు చేసినట్టుగానే ధైర్యంగా చెప్పు అన్నాడు. పక్కనే ఉన్న ధీరలలితుడు, మీరు తెమ్మంటే ఈ పశువును మీ ఎదుటికి తెచ్చాను కాని వీడి తల తెగవేయటమే సరియైన శిక్ష. ఇలాంటి శత్రువును నిశ్శేషం చేయాలి అంటూ కత్తి ఎత్తాడు. వెంటనే వ్యాఘ్రపాదుడు మృగాంకదత్తుడి కాళ్లపైన పడి, బావగారు, నా ద్రోహాన్ని మన్నించండి. మన బియ్యాన్ని చెడగొట్టకండి. మీ నుంచి నాకు కావలసినది కోడలు కాదు, అల్లుడు. నాకు కొడుకు లేడు. విజయ నా కూతురు. దాన్ని కాపరానికి తెచ్చుకుని అది నా కూతురన్న మాట మరిచిపోయి మీ కోడలుగా ఏలుకోండి. రాజ్యలోభం చేత నేను నా ప్రాణమిత్రుణ్ణి వంచించి అతని రాజ్యం కాచేశాను. మీ రాజ్యం కూడా కాచేయాలని యత్నించాను. నా పాపాలను క్షమించండి అని వలవలా ఏడ్చాడు.
మృగాంకదత్తుడు సత్యశేఖరుడి వద్దకు వ్యాఘ్రపాదుడి ఇంటికి దూతలను పంపి వారిని పిలిపించాడు. తన బాల్యమిత్రుడే తనను మోసగించినందుకు సత్యశేఖరుడు ఆశ్చర్యపోయి తన రాజ్యాన్ని తాను తిరిగి తీసేసుకున్నాడు. ధీరలలితుడు వ్యాఘ్రపాదుడి కూతురైన విజయను తన భార్యగా స్వీకరించటానికి సమ్మతించాడు. భార్య భర్తగాను భర్త భార్యగాను మారిపోయిన కారణం చేత వారికి శాస్త్రోక్తంగా వివాహం చేసి అంత సుఖంగా ఉన్నారు. గర్వభంగం. పాండ్యరాజు సభలో విష్ణుశర్మ అనే పండితుడు ఉండేవాడు. ఆ పండితుడంటే రాజుకు ఎక్కడలేని గౌరవం. రాజుగారి అండ చూసుకుని విష్ణుశర్మ ఆ రాజ్యంలోని మిగతా పండితులందరి వద్ద కప్పం వసూలు చేసేవాడు. ఎవరైనా ఆయనకు కప్పం కట్ట నిరాకరిస్తే వారు ఆయనతో శాస్త్రవాదం చేసి ఓడించాలి. ఈ కారణంగా విష్ణుశర్మకు పండిత కోలాహలుడు అన్న పేరు వచ్చింది. ఈ కోలాహలుడితో వేగలేక చాలామంది పండితులు ఆ రాజ్యం వదిలి పొరుగు రాజ్యాలకు వలస వెళ్లారు. ఆ రాజ్యంలో మహాభాష్య భట్టు అనే పండితుడు ఉండేవాడు. ఆయన గొప్ప పండితుడే కాని పరమ సాత్వికుడు. ఆయన కోలాహలుడితో గొడవ ఎందుకని మిగిలిన పండితులలాగే కోలాహలుడికి కప్పం చెల్లిస్తూ వచ్చాడు. మహాభాష్య భట్టు వద్ద యామునుడు అనే ఒక వటువు శిష్యుడిగా ఉండేవాడు. ఈ యామునుడు గురువుగారి వద్ద సమస్త శాస్త్రాలు చదివాడు. అతనిది మంచి చురుకైన బుద్ధి. కోలాహలుడికి 2 సంవత్సరాలు కప్పం కట్టక మహాభాష్య భట్టు బాకీ పడ్డాడు. ఆ బాకీ వసూలు చేసుకురమ్మని కోలాహలుడు వంజీ అనే తన శిష్యుణ్ణి పంపాడు. వంజీ నక్షత్రకుడిలాంటివాడు. వంజీ మహాభాష్య భట్టు ఇంటికి వెళ్లేసరికి ఆ పండితుడు పనిమీద గ్రామాంతరం వెళ్లి ఉన్నాడు. వంజీ మహాభాష్య భట్టు గురించి వెటకారంగానూ తేలికగానూ మాట్లాడుతూ యామునుడితో కప్పం బాకీ గురించి చెప్పాడు. తన గురువును గురించి వంజీ అంత లోకువగా మాట్లాడటం యామునుడు సహించలేక, మా గురువుగారు మీ గురువుకు అసలు కప్పం ఎందుకు కట్టాలి? పాండిత్యంలో మీ గురువుకు తీసిపోతాడా అని అడిగాడు. అయితే మీ గురువును మా గురువుతో శాస్త్రంలో పోటీ చేసి ఓడించమను. అప్పుడు 2 సంవత్సరాల కప్పం బాకీ చెల్లుబడిపోతుంది అన్నాడు వంజీ. మీ గురువును ఓడించటానికి మా గురువుగారు ఇల్లు కదిలి అంత దూరం రావాలా? పద, నేనే వచ్చి ఓడిస్తాను. కప్పం కట్టే బాధ అందరికీ లేకుండా పోతుంది అంటూ యామునుడు వంజీ వెంట రాజసభకు బయలుదేరాడు. యామునుడు ఎందుకు వచ్చాడో తెలుసుకున్న మీదట రాజసభలో ఉన్నవాళ్లు, ఈ పొట్టేళ్లు కొండను ఢీకొనబోతున్నదా అన్నారు. రాణికి మాత్రం కోలాహలుడి మీద సదభిప్రాయం లేదు. ఆమె యామనుణ్ణి చూసి, నిప్పురవ్వలాగున్నాడు. గడ్డివామి ఎంత పెద్దదైతేనేం దాన్ని బూడిద చేయటానికి ఒక్క నిప్పురవ్వ చాలును అన్నది. కోలాహలుడికి యామునుడికి పోటీ ప్రారంభమైంది. కోలాహలుడు యామనుణ్ణి కొన్ని వ్యాకరణ సంబంధమైన ప్రశ్నలు, తర్క సంబంధమైన ప్రశ్నలు వేశాడు. వాటికి యామునుడు తేలికగా సమాధానాలు చెప్పాడు. తర్వాత కోలాహలుడు యామునుడితో, నువ్వు నీ ఇష్టం వచ్చిన ప్రతిపాదన చెయ్యి, దాన్ని నేను ఖండిస్తాను. నేను ఖండించలేకపోతే నీవే ఖండించు, అప్పుడు విజయం నీది అవుతుంది అన్నాడు. యామునుడు నవ్వుతూ, మీ అమ్మ గొడ్రాలు కాదు అన్నాడు. అది నిర్వివాదం, ఎవరూ ఖండించలేరు అన్నాడు కోలాహలుడు. పాండ్యరాజు ధర్మాత్ముడు అన్నాడు యామునుడు. అది నిర్వివాదమే అన్నాడు కోలాహలుడు. మహారాణి మహాపతివ్రత అన్నాడు యామునుడు. దాన్ని కూడా ఎవరూ ఖండించలేరు అన్నాడు కోలాహలుడు ముఖం కందగడ్డలాగా చేసుకుని. మీరు ఓడారు, నేను ముందు చెప్పిన 3 విషయాలను ఖండించగలను అన్నాడు యామునుడు. ఈ మాట విని సభికులంతా నిర్ఘాంతపోయారు. మీరు మీ అమ్మకు ఒక్కడే కొడుకు, ఏకపుత్రో హ్యపుత్ర ఇతి లోకవాదాత్ అను మనుసంహితంలో ఉన్నది. అందుచేత మీ తల్లికి ఒక కొడుకు ఉండి కూడా గొడ్రాలితో సమానమే. ఇక రాజుగారి సంతతి సర్వతో ధర్మ షడ్భాగో రాజ్ఞో భవతి రక్షతః అధర్మాదపి షడ్భాగో భవతస్యః రక్షతః అని కూడా మనుసంహితంలో ఉన్నది. అంటే ప్రజలు చేసే పుణ్యపాపాలలో 6వ వంతు రాజుకు సంక్రమిస్తుంది. ఈ కలికాలంలో రాజు ఎంత ధర్మాత్ముడైనా ప్రజలు అంతులేని పాపాలు చేస్తూ ఉంటారు. వాటిలో 6వ వంతు రాజుకు చెందుతుంది. ఆ కారణంగా రాజు పూర్తిగా ధర్మాత్ముడు కాలేడు. ఇక రాణిగారి సంగతి మనుసంహితంలో రాజును గురించి ఇలా ఉన్నది. సోగ్నిర్భవతి వాయిశ్చ సోర్క సోమ సధర్మరాట్ సకుబేర సవరుణః సమహీంద్రః ప్రభావతః. రాజులో అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, యముడు, కుబేరుడు, వరుణుడు, ఇంద్రుడు అన్న 8 మంది ఉండగా ఆ 8 మందికి భార్య అయిన రాణిగారు పతివ్రత ఎలా అవుతుంది అన్నాడు యామునుడు. రాజు సభికులు యామునుడి చమత్కారాన్ని మెచ్చుకున్నారు. కోలాహలుడు ఓడిపోయి తల వంచుకుని సభ నుంచి వెళ్ళిపోయాడు.